మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వచ్చాయి ఆ శిల్పాలు చెక్కిన వాటిల్లో లతలు కానీ అటువంటి కొమ్మలు కానీ మన సంస్కృతికి కరెక్ట్ కాదు అని చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఇది ఆత్మగౌరవాన్ని ఏమైనా దెబ్బతీస్తుందా ఈ అభివృద్ధి పేరిట జరుగుతున్న కార్యక్రమం? ఆత్మగౌరవం దెబ్బతీస్తుంది, అదైతే కరెక్టే. అయినా కూడా ఇది సరి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చేయాలంటే సాధ్యం కాదు. ఇప్పుడు మూమెంట్ వచ్చింది. ఈ మూమెంట్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కూర్చొని ఎక్కడ మార్పులు చేయాలా, ఎక్కడ చేర్పులు చేయాలా, ఆదివాసీ మనో దెబ్బ కానీ ఆదివాసీ సంస్కృతి వ్యతిరేకంగా చేస్తే మాత్రం ఆదివాసులు ఊరుకోరు. ఈ కట్టడాలు కాకుండా ఇంకేమైనా ఏర్పాట్ల విషయంలో కానీ మిగతా ఏమైనా సలహా ఇస్తారా? కట్టడాలు ఒక్కటే కాదు, ఈ ప్రాంతం అంతా కూడా టూరిజం పిలిగ్రమ్ సెంటర్ సమ్మక్క పేరుతో ప్రతి ఇతర దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాల వైపు వస్తారు. వీళ్ళకి సరైనటువంటి సవలత్తు లేదు. రెండవదంటే ఇప్పుడు 250 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ అంటున్నారు. 200 కాకపోతే 1000 కోట్లు పెట్టవచ్చు. ఇది టెంపరీ నిర్మాణాలు కాకుండా భవిష్యత్తులో ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది, ఇప్పుడే దుమ్ము దులిపి బస్సులు వస్తే తర్వాత గడ్డి పొలుస్తుంది. అట్లనే ఈ వచ్చేటండి ఈ యొక్క విజిటర్స్కి భక్తులకు సరైనటువంటి సదుపాయాలు కూడా లేవు. కాబట్టి ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా సుదీర్ఘమైనటువంటి ఒక ముందు చూపుతో ప్రణాళిక ఉంటే ఖచ్చితంగా విషయం చెప్పండి. ఇది కుంభమేళాగా అభివర్ణిస్తారు, కానీ జాతీయ స్థాయిలో ఎక్కడ కూడా జాతీయ పండుగగా గుర్తించిన సంఘటనలు లేవని కిషన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు. ఇటువంటి జాతీయ పండుగ గుర్తిస్తే చాలా నిధులు వచ్చే అవకాశం ఉందని మరికొంతమంది అభిప్రాయం. అది కరెక్టే. ఎందుకంటే మేము 2018లో నేనే స్వయంగా ఉండి ఈ జాతర నడిపించాము. ఆనాడు నేను అది కుంభమేళ ప్రపంచ దేశాల్లో ఆదివాసీ ఈ భారతదేశంలో జరిగేంత ఇంత పెద్ద గొప్ప జాతర ఎక్కడ లేదు. కుంభమేళ తర్వాత ఇది రెండో కుంభమేళ. ఈ కుంభమేళ రికగ్నైజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చారు, గవర్నర్ వచ్చారు, దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి అనేక మంది తీసుకొచ్చి దీన్ని రికమెండ్ చేయించా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు. కానీ వాళ్ళు సరైనటువంటి పర్సియన్స్ లేక, ఇక్కడ ప్రభుత్వం చర్య తీసుకోక, లోకల్ యొక్క మద్దతు లేక ఆ యొక్క ప్రతిపాదనలు ఉన్నాయి. ఖచ్చితంగా కుంభమేళ అంతా ఇది మినీ కుంభమేళ ఆదివాసీ సంస్కృతి ప్రొటెక్షన్. ఈ దేశంలో భారతదేశమే ఆదివాసీ సంస్కృతి, అడవిలో పుట్టినట్టు సంస్కృతి. కాబట్టి కుంభమేళ లాగా దీన్ని కూడా గుర్తించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉందనేది మా యొక్క డిమాండ్. థ్యాంక్ యూ. గత 33 ఏళ్ల నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. అయితే ఇంకొక నా చిన్న విషయం ఏంటంటే, ఒక చిన్న లాజిక్, చందాలింగయ్య గారు సమ్మక్క 5వ గట్టకు చెందిన ఆవిడ, వారింటి పేరు చందా వాళ్ళు ఉండగా చందా వాళ్ళని సంప్రదించకుండా ఆర్బిట్రేట్ డెసిషన్స్ తీసుకొని ఎట్లా పడితే అట్లా చెక్ చేయడానికి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్. ఇంటి వంశీయులు ఉన్నారు. నేను బండాని గోత్రం, నేను 5వ గట్ట, నేను సమ్మక్క గోత్రం అని వారు చెప్తున్నారు కదా. నాకు వారి పట్ల ఏమీ ఇది లేదు, అభ్యంతరం ఏం కాదు. కానీ వారు ఏమైనా చెప్పుకొని మరి అంత మీకే అంత ఉన్నప్పుడు ఇంటి పేరు గల్లవారు వాదన వేరే ఉంది, మీరు విన్నారు కదా? విన్నామండి, మీరు చెప్పండి. గవర్నమెంట్ ఆబ్జెక్షన్ ఏంటంటే, ఎక్కడ కూడా ఆదివాసుల సంప్రదాయం దెబ్బతినకుండా కేవలం అలంకరణకు సంబంధించి వారి సంస్కృతి గుర్తులైన అవన్నీ కూడా చెక్కాము అక్కడ స్టార్టింగ్ స్వాగత తోరణం దగ్గర నుంచి అనేది మంత్రి గారు చెప్తున్నారు, వాళ్ళ అధికారులు చెప్తున్నారు. మంత్రి గారు చెప్తున్నారు కానీ మీరు మంత్రి గారి వర్షన్లే తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళదే ఫుల్ అండ్ ఫైనల్గా తీసుకుంటున్నారు. కానీ చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ని కన్సల్ట్ చేయాలా, ఇంటి వాళ్ళని చేయాలా. ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్స్ అంటే మనం గుర్తుపట్టలేము. అందరూ ప్రతి వాళ్ళు రీసెర్చ్ స్కాలర్ అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు పేరున్న వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు డిగ్రీ చేసి మేము రీసెర్చ్ స్కాలర్స్ అంటున్నారు. వాళ్ళని వేసుకొని వాళ్ళు చెప్పిందే మాట అంటే కాదండి. పాత వాళ్ళని మాట్లాడాలి. పాత వాళ్ళకు ఎన్టీ రామారావు గారి గవర్నమెంట్ అప్పుడు నేను బాగా చేస్తాను, దీన్ని డెవలప్ చేస్తాను, సిమెంట్ చేస్తా, కాంక్రీట్ చేస్తా అంటే అప్పుడు పూజారులు చాలా గట్టిగా అభ్యంతరం పెట్టారు. ఏమనంటే మాకు డబ్బులు లేక కాదు, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, కానీ వనదేవతలు అంటే అడవి ఉండాల్సిందే, మట్టి ఉండాల్సిందే, గద్దెలు ఉండాల్సిందే, సిమెంట్ గద్దెలు వద్దు అంటే వాళ్ళు అభ్యంతరం పెడితే అప్పుడు పైప్ లైన్ మాత్రం క్యూ లైన్ కట్టిస్తా, గద్దెల జోలికి నేను పోను అని అంత పెద్ద సీఎం గారే అన్నారు.
మరి వీరు వారి పార్టీలో ఉండి మరి ఈ విషయం తెలుసుకోవాలి కదా.